కనుక అనుభవించే యోగ్యత తయారీ అనేటువంటి దాన్నేమో కర్మ అనాలి, ఆ అనుభవించే దాన్ని ఫలం అన్నారు. అందుకే అనుభవించేటటువంటిది కర్మ ఫలం, ఆర్జించేటటువంటిది క్రియా ఫలితం. ఈ రెండిటికి భేదం మీరు బాగా గమనించాక మీకే అర్థమవుతుంది. నిత్య జీవితంలో జరిగేదే ఇది. చూసారా, మనం ఏదైనా చేస్తాం పని కాదు, ఆ చేయడం ద్వారా ఏదో ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని కారణంగా అనుభవించే టైం విధానం వేరే ఉంటుంది. ఉదాహరణకి వాడు ఒక నేరం చేశాడు, అది చేశాడు, నేరం చేశాడు, వెళ్ళిపోయాడు. దీని కారణంగా వాడు నేరస్తుడిగా వాడిని పట్టుకుని ఏదో చేసి తీసుకొస్తాడు. ఇంతవరకు కూడా పోలీసు వారు చేసే పని కానీ వీడు చేసిన పని కానీ మొత్తం అంత క్రియే. వీడిని విచారించి కోర్టులో పెట్టడం వరకు అదే. వీడిని తీసుకువెళ్ళి కోర్టులో జైల్లో వేస్తే, అది శిక్ష విధిస్తే వీడిని జైల్లోకి తీసుకెళ్లి పెడతారు. అక్కడ అనుభవించేటటువంటిది కర్మఫలం. వీడు దొంగిలించి పట్టుకొచ్చాడు, ఏదో చేశాడు, ఇదంతా అయిపోయింది, ఇదంతా క్రియే. దీనికి ఫలితంగా వాడు జైలు అనుభవిస్తున్నాడే, ఇక్కడ చేసిన దానికి అది కర్మఫలం. ఈ చేసినందుకు జరిగేటటువంటిది క్రియా ఫలితం. ఇక్కడ ఆ పని చేశాడు కనుకే వీడు ఈ స్థితికి రావడం వచ్చింది, ఆ ఫలితం. వాడు ఆ పని చేయకపోతే, ఆ ఫలితం రాకపోతే వాడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం, అనుభవించవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడు కూడా మంచి కానీ చెడ్డ కానీ చేయడం ద్వారా వచ్చేటటువంటి ఫలితం క్రియా ఫలితం. అది ఏదైనా కానీ దానిని అనుభవించే స్థితిలో ఆ అనుభవించే విధానం దానిని కర్మఫలము అన్నారు. ఇది ఈ రెండిటికి భేదం తెలిస్తే పూర్వజన్మ గుర్తుకు రాదు. ఇదంతా మరి పూర్వజన్మల మీద నెట్టేయకుండా ఏదైనా కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఒక్కసారి తనను తాను ఆలోచన చేసుకుంటే, గతం అంతా కూడా అప్పటి వరకు జరిగిన జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ కష్టానికి తను ఎంతవరకు కారణమో తెలుస్తుంది. ఈ బాధకి తన వంతు ఏ కారణమో తెలుస్తుంది.